వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ మధ్య వామపక్ష భావజాల హిందూ వ్యతిరేక ముఠాకు చెందిన ఒక 12 మంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన వారిలో యూపీఏ ప్రభుత్వ సమయంలో ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా పనిచేసిన హర్ష్ మందర్, జన్ దయాల్, జమియా మిలియా ఇస్లామియా మాజీ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ వీళ్ళంతా ఉన్నారు. ఆ పిల్లో వీరు సుప్రీంకోర్టును కోరింది ఏంటంటే, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు చేసే హేట్ స్పీచ్లు అంటే ద్వేషపూరిత ప్రసంగాలపై మార్గదర్శకాలు రూపొందించాలి. అలాంటి మాటలు రాజ్యాంగ నీతికి విరుద్ధంగా ఉండకూడదని వారు సుప్రీంకోర్టును కోరుతూ వేశారు. దీనికి ఉదాహరణలు కూడా ఇచ్చిండ్రు పాపం వాళ్ళు. ఏంటో తెలుసా? బీజేపీ హయాంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు నాయకుల పేర్లు ప్రస్తావించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర బీజేపీ నాయకులంటే నితేష్ రాణే, అనంత్ కుమార్ హెగ్దే, గిరిరాజ్ సింగ్ మొదలైన వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఉదాహరణలుగా చూపించారు. వారు దాదాపు 30కి పైగా అలాంటి సందర్భాలను పేర్కొన్నారు. వీళ్ళకు 15 నిమిషాలు అడిగింది గుర్తురాలే, గల్లీలెమ్మటి పరిగెత్తిస్తా అన్నది గుర్తురాలే, ఎవడున్నా మేమే రాజ్యాన్ని వెళ్తామన్నది గుర్తురాలే, అధికారంలోకి మేము జమ్మూ కాశ్మీర్లో వస్తే దేశాన్ని మా గుప్పెట్లో పెట్టుకుంటా అని మల్లికార్జున ఖర్గే మాట్లాడింది గుర్తురాలే, దేవీ దేవతల గురించి అసభ్యంగా మాట్లాడిన అక్బరుద్దీన్ గుర్తురాలే, 15 నిమిషాల సమయం కోసం వెయిట్ చేస్తున్న అసదుద్దీన్ గుర్తురాలే. కానీ వీళ్ళకి గుర్తొచ్చింది, అందులో వీళ్ళను చూపించింది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, బీజేపీ నాయకులను. ఇక్కడే దెబ్బపడ్డది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గల బెంచ్ ఈ పిటిషన్ ని విచారించి, పిటిషన్ ఒకవైపు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు అంటే సెలెక్టివ్ వన్ సైడెడ్ గా కనిపిస్తుందని కోర్టు గమనించింది. జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం అంటే త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ శైలిపై అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు కేవలం అస్సాం సీఎం పేరుని, యూపీ సీఎం పేరు వంటి కొంతమందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు, ఇతరుల వ్యాఖ్యలను వదిలేశారని కోర్టు చెప్పింది. ఈ నీచుల ఉద్దేశం ఏంటి అన్నది సుప్రీంకోర్టుకు అర్థమైంది. జస్టిస్ బివి నాగరత్న అన్ని వైపుల నుంచి స్వీయ నియంత్రణ ఉండాలి, కోర్టు మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని పాటించకపోతే ప్రయోజనం ఏముంటుంది, ఇది దేశంలోని సోదరాభావానికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. జస్టిస్ జయల్యా బాగ్చి ఇది కేవలం ప్రచారం కోసం చేసే ప్రయత్నంలా ఉండకూడదు, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలా ఉండాలి అని చెప్పారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దు, అన్ని పార్టీలకు వర్తించేలా తటస్థంగా పిటిషన్ వేయండి అని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ప్రత్యేక వ్యక్తుల పేర్లు తొలగించి రాజ్యాంగ సూత్రాలపై దృష్టి పెట్టిన కొత్త పిటిషన్ దాఖలు చేయడానికి కపిల్ సిబాల్ అంగీకరించడంతో పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఒకవైపు డిఎంకే నేతలు, కర్ణాటక కాంగ్రెస్ నేతలు, యూపీలో సమాజ్వాదీ పార్టీ నేతలు, టీఎంసీ నేతలు ఇలా అందరూ హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చు, వైరస్ లాగా పోల్చొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయొచ్చు. కానీ పిటిషన్ ఫైల్ చేసిన 12 సభ్యుల సెక్యులర్ ముఠాకు మాత్రం అవేవి విద్వేషపూరిత ప్రసంగాల్లాగా కనిపించలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే పరోక్షంగా చురకలంటించి మరి మొట్టకాయేసి చెప్పింది. నాకైతే భలే నచ్చింది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.